హాయ్ ఫ్రెండ్స్, చివరిగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ చేజారిపోయింది. కంగారు గడ్డపై వరుసగా మూడోసారి విజయ పథకాన్ని ఎగరవేయాలనుకున్న టీమిండియా కలగానే మిగిలిపోయింది. సిడ్నీలో టీమిండియా బ్యాట్స్మెన్లు మరోసారి నిరాశపరిచారు. జస్ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమిండియా 4వ ఇన్నింగ్స్లో 161 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఉల్లాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్ భారత జట్టు ముందు ఎన్నో పెద్ద ప్రశ్నలను మిగిల్చింది. ఆస్ట్రేలియా గడ్డపై రోహిత్ సేన 5 తప్పిదాల వల్ల ఓడిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిగా జట్టు ఎంపికలో లోపాలు. బోర్డర్ గవస్కర్ సిరీస్కు ఎంపికైన భారత జట్టులో అనుభవం కంటే యువ ఆటగాళ్లపైనే ఆధారపడడం జట్టుకు మైనస్గా మారింది. పుజారా, రహానే వంటి బ్యాట్స్మెన్లను విమర్శించడం, అదే సమయంలో హర్షిత్ రాణా, ఆకాశ్దీప్ వంటి యువ బౌలర్లను బౌలింగ్లో ప్రయత్నించడం జట్టుకు చాలా కష్టమైంది. బ్యాటింగ్ నుండి బౌలింగ్ అటాక్ వరకు ప్రతి విభాగంలోనూ అనుభవం లేని భారత జట్టును కుదిపేసింది. ఇక రెండోది బ్యాట్స్మెన్ ఫ్లాప్ షో. ఆస్ట్రేలియా గడ్డపై హ్యాట్రిక్ సాధించాలనుకున్న టీమిండియా కల నెరవేరకుండా పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమ్ గిల్, కేఎల్ రాహుల్ వంటి బలమైన బ్యాట్స్మెన్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ టూర్పై అభిమానులతో పాటు టీం మేనేజ్మెంట్ కూడా విరాట్పై భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే ఆఫ్ స్టాంప్ వెలుపలికి వెళ్తున్న బంతుల ముందు పూర్తిగా విఫలమయ్యాడు. రిషబ్ పంత్ కొన్ని బలమైన ఇన్నింగ్స్లో ఆడాడు, కానీ అతడు ప్రతిసారి మంచి ప్రారంభాన్ని మొదటి ఇన్నింగ్స్లా మార్చలేకపోయాడు. ఇక కెప్టెన్సీ. బుమ్రా నాయకత్వంలో పెర్త్లో జట్టును తిరగలేని విజయాన్ని అందించింది. మొదటి టెస్ట్ తర్వాత తుదిపరి 3 టెస్టులు మ్యాచ్లలో రోహిత్ శర్మ కెప్టెన్సీ చాలా సాధారణంగా కనిపించింది. జట్టు కాంబినేషన్లో, అలానే బౌలింగ్, ఫీల్డింగ్ సెషన్లో మార్పులు, ప్రతి ఏరియాలోనూ కెప్టెన్ రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. అతని కెప్టెన్సీలో కూడా బ్యాట్స్ నుండి పరుగులు రాలేదు. ఇక బుమ్రా ఒంటరి పోరాటం. సిడ్నీ టెస్ట్లో 2వ ఇన్నింగ్స్లో బుమ్రా బౌలింగ్ రాకపోవడంతో భారత జట్టు బౌలింగ్ అటాక్ బయటబయలైంది. బుమ్రా సిరీస్లో మొత్తం 32 వికెట్లు పడగొట్టాడు. కానీ మహమ్మద్ సిరాజ్, ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా బంతిల్లో ప్రత్యేకంగా ఏమీ చూపించలేకపోయారు. మొత్తం సిరీస్లో బుమ్రా ఒంటరి పోరాటం చేస్తూ కనిపించాడు.